లవ్ స్టోరీస్ ఎన్నో వస్తూ ఉంటాయి. అయితే వాటిల్లో సుకుమార్ గారి లవ్ స్టోరీస్కి ఒక స్పెషాలిటీ ఉంటుందండి. ఒక విధంగా చెప్పాలంటే లవ్ స్టోరీలందు సుకుమార్ గారి లవ్ స్టోరీలు వేరేయా అనొచ్చేమో. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్య. అయితే ఆయన ఆ తర్వాత లవ్ స్టోరీస్ అంటూ స్పెషల్గా చేయకపోయినా ఆయన అందించిన స్టోరీస్ మాత్రం మనల్ని అలరిస్తూనే ఉన్నాయి. అలాంటి ఒక క్రేజీ లవ్ స్టోరీని మనకి స్టోరీగా అందించిన సుకుమార్ గారి శిష్యుడు డైరెక్షన్లో మన ముందుకు వస్తుంది, పల్నాటి సూర్యప్రతాప్ గారి డైరెక్షన్లో. అయితే 18 పేజెస్ సినిమా December 23న లవ్ ఈజ్ క్రేజీ అంటూ మన ముందుకు వస్తుంది. కాబట్టి ఆ మూవీ గురించి మనతో మాట్లాడడానికి సిద్ధు మనతో ఉన్నారు. సిద్ధు అనే ఎందుకు అంటున్నానంటే ఆ లవ్ స్టోరీలోని క్యారెక్టర్సే మనకి ఎక్కువగా గుర్తుండిపోతూ ఉంటాయి కాబట్టి. కాదండి, మీరు ఇప్పుడు అన్నారు సుకుమార్ గారు లవ్ స్టోరీస్ చేశారండి. చేశారు 100% లవ్ కూడా కానీ ఇప్పుడు అండ్ మా ప్రతాప్ గారు అందరూ అన్నిటికన్నా క్రేజియస్ మూవీ తీశారు కదా ఆల్రెడీ. అంటే కరెంట్ ఇస్ గుడ్ ఫిల్మ్, బట్ కుమారి 21F ఇస్ బ్లాక్ బస్టర్ కదా. అందుకే చెప్తున్నా. సో మామూలు టీం నుంచి రావట్లేదు. ఆయన అందించిన స్టోరీ ఈయన కాంబినేషన్ అనేది అలాంటి స్పెషాలిటీ ఉంది అనేది నా ఉద్దేశం అన్నమాట. సో పీపుల్ కెన్ ఎక్స్పెక్ట్ కుమారి 21F వి ఆల్ నో అసలు ఎంత క్రేజీగా ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ ఆ పాటలు కానీ అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ అండర్ కరెంట్గా పాస్ చేసిన ఒక మంచి ఆలోచింపజేసే ఒక మెసేజ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్ ఇన్ దట్ ఫిల్మ్. అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత ఇన్నేళ్ళ అదేం లేదండి. యాక్చువల్లీ సుకుమార్ గారి దగ్గర రైటింగ్ టీంలో నేను ఎప్పుడూ ఉంటాను. సో ఆయనతో పాటు ఎప్పుడు ట్రావెల్ అవుతుంటాను. ఫ్రాంక్గా చెప్పాలంటే ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళలో నేను కూడా ఒకను. కుమారి అయిపోయిన తర్వాత ఈ కథ అనుకున్నాం. ఈ కథ అనుకుని ఇంకా దీన్ని ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఆయన రంగస్థలం అని వర్క్ స్టార్ట్ చేశారు. అది ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే ఎందుకో అందులో నేను కూడా ఒక చిన్న పాటలు అయితే దాంట్లో నేను కూడా ఒక రైటింగ్లో వెళ్దామని వెళ్ళి అక్కడ రంగస్థలంతో ఆయనతో పాటు ట్రావెల్ చేశాను. దానివల్ల కొంత టైం పెట్టుకున్నాను. ఆ తర్వాత అది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ చేసేదాంట్లో మళ్ళీ వెంటనే పుష్ప స్టార్ట్ అయింది. అంటే మెయిన్ ఏంటంటే సుకుమార్ గారి దగ్గర ఏంటంటే ఆయన దగ్గర ఎడిక్ట్ అయిపోతారు అన్నమాట. సో ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే అంటే ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ క్రియేటివిటీ. సో అంటే ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు నేను ఏదో ఒక కొత్త లెసన్ నేర్చుకుంటూనే ఉన్నాను. ఇట్స్ వెరీ ఎంజాయబుల్ అండి. అంటే ఎస్పెషల్లీ సుకుమార్ గారి గురించి ఆయన ఎట్లాగో చెప్తారు, బట్ నేను చూసింది ఏంటంటే వెన్ యూఆర్ వర్కింగ్ విత్ సచ్ పీపుల్ కదా, మంచి అంటే డెప్త్లోకి వెళ్తారు. అంటే ఇప్పుడు బేసికల్గా ఒక అనాలిసిస్ ఉంటుందండి. ఏ విషయం పట్ల అన్నా సరే దేని పట్ల ఒక అనాలిసిస్ ఉంటుంది. అనాలిసిస్ ఎంత డేంజర్ అంటే అనాలిసిస్ స్లోగా మిమ్మల్ని రీసెర్చ్ సైడ్ తీసుకెళ్తాయి. రీసెర్చ్ ఇంకెంత డేంజర్ అంటే వన్స్ మీరు రీసెర్చ్లోకి వెళ్ళినంటే కంప్లీట్గా మిమ్మల్ని మీరు మర్చిపోతారు. అప్పుడు కెరియర్ ఉండదు, ఫ్యామిలీ ఉండదు, లైఫ్ ఉండదు అసలు. అంటే ఎందుకంటే బికాస్ అంత ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన అంత రీసెర్చ్ చేసి అంత అనాలిసిస్ అది తెలియకుండా అలవాటు అయిపోయింది నాకు. సో ప్రాసెస్ని ఎంజాయ్ చేయడంలోనే వెళ్ళింది. బట్ స్టిల్ నాకు ఆయన పాపం ఫస్ట్ నుంచి చెప్పారు. ఆయన నాకు మొత్తం 5 కథలు ఇచ్చారు. 5 కథలు ఇచ్చి నీ ఇష్టం రా, నువ్వు ఏ కథ ఎలా చేసుకున్నా నాకు అభ్యంతరం లేదా. సో ఫస్ట్ కథ నేను కుమార్ 21F సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సెకండ్ కథ వచ్చి 18 Days సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నేను ఎగ్జాగరేట్ చేయట్లేదండి, నాకు ఒక యాక్షన్ స్టోరీ ఇచ్చారు ఆయన. నేను నెక్స్ట్ చేయబోతున్నాను. అసలు అలాంటి యాక్షన్ స్టోరీ మీరు ఊహించను మాట. అంటే ఎలాంటి కథ అంటే అది లేదా కాదు, ఎలాంటి కథ అంటే అండి ఆ కథ కాదు నేను చెప్తాను. ఆ కథ అండి ఆయన నాకు ఐడియా ఇచ్చారు, వర్క్ చేసాం, రాసేసాం. అయిపోయిన తర్వాత నన్ను సుకుమార్ గారు అడిగారు ఒకసారి, అరే తమ్ముడు అప్పుడు నీకు ఆ కథ చెప్పిన అది ఇచ్చారు అప్పుడు చేసుకున్నంటే నేను ఏమన్నాను, ఆయన కదా ఆయనకి ఏమన్నాను నేను. అంటే అంత సాలిడ్ అంటే యాక్షన్లో ఊహించరు. అలాంటి అంటే యాక్షన్లో కూడా ఇలాంటి యాక్షన్ స్టోరీ ఉంటుందని ఊహించరు. అది కూడా ఆయన హార్డ్లీ 5 minutes మేము అన్నపూర్ణ షో నుంచి మణికొండ ఏదో చిన్న పని మీద వెళ్తారు, ఇద్దరు వెళ్తున్న దారిలో చెప్పింది. అండ్ అది హై ఆక్టేన్ స్టోరీ ఇవన్నీ చెప్తారు యాక్షన్లో. కాదండి, యాక్షన్ స్టోరీ అలాంటిది ఎవరు చూడలేదు. విచ్ ఐఎమ్ గోయింగ్ టు డూ నెక్స్ట్. నేను నెక్స్ట్ చేయబోయే కదా దాన్ని మొత్తం అంతా రెడీ పెట్టుకున్నాను అనమాట. వీఆర్ లైక్ అంటే అది చెప్తుంటే నాకు ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఎందుకంటే నేను సుకుమార్ గారికి ఇవ్వను కదా ఏదైనా ఉంటే అది నా దగ్గరే ఉంది. అది కూడా సాలిడ్ యాక్షన్ స్టోరీ. ఆయన అడిగినా ఇవ్వని ఆయన ఇప్పటికంటారు. ఇప్పటికంటారు ఏంటంటే దాంట్లో నేను ఐడియా చెప్తే మా సూపర్ కథ ఏది తమ్ముడు అంటాడు. అన్నయ్య అసలు చూడకున్నావు నేను ఆయనకు ఇలా తిరగను నేను ఆ కథ టాపిక్ వస్తే ఆయనకు తిరగను నేను. నాకు అసలు దాని అది అలాగా ఇంకొక కథ ఉందండి. ఇంకో కథ అంటే 18 Days సినిమా షూట్ చేసి కాదు మనము అంటే ట్రైలర్ అంటే వచ్చింది దాని గురించి మాట్లాడుకొని December 23 రిలీజ్ అవుతుంది కాదు. ఇప్పుడు ఒకటి చెప్పండి, నేను చెప్తుంటే ఆవిడ ఎంత ఉన్నారు నేను చెప్తా ఉన్నాను. ఆవిడ బ్రేక్ చేయాలి, ఆవిడ బ్రేక్ చేస్తే ఎంత బాగా మాట్లాడారంటే అలా వింటున్నాడు. కాదు ఇంకోటి ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏది అమ్మా
డైవర్షన్ పెట్టకు ఇప్పుడు నేను ఇప్పుడు ఇది 18 pages తీసుకోండి. 18 pages కథ కూడా ఆయన డైరెక్ట్ చేయడానికి రాసుకున్న కథ ఇది. ఆయన డైరెక్ట్ చేయడానికి రాసుకున్న కథ, అది కూడా లాంగ్ బ్యాక్ రాసుకున్నారు. ఇలానే నాతో ఒకసారి డిస్కషన్లో చెప్పారన్నమాట, అరే ఇలా అనుకున్నాను, ఇక ఒక కథ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వీళ్ళ మధ్య జరిగే ఒక కథ అని అనుకున్న తర్వాత నాకు ఎందుకో ఆ వెన్న ఎగ్జైటింగ్ అనిపించింది. అన్న ఆ 5 ఇది కూడా చేసుకుంటాను, ఇది నేను నెక్స్ట్ చేసుకుంటాను అన్నాను. సరే బాబు ఇమీడియట్గా ఇచ్చారు. అలా 18 pages యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడ పుట్టింది. పుట్టిన తర్వాత ఏంటి అన్ని చాయిసెస్ ఇచ్చినప్పుడు కూడా మీరు 18 pages సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే మీకు ఒక హై వచ్చి ఉండాలి, సంథింగ్ ఇస్ స్పెషల్ కదా, అదేంటి? ఇప్పుడు లవ్ అంటే ఏంటండి? ఇట్స్ ఎ ప్యాకేజ్. లవ్ అంటే ప్యాకేజ్. బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయండి. మనం లవ్ అనగానే ఫస్ట్ లవ్ అనే పదం మన నోటి నుంచి మన మొక్కలో ఏవైతే మన మొక్కల ఎక్స్ప్రెషన్స్ ముందు నార్మల్ ప్లెజెంట్ అయిపోయింది. లవ్ కున్న ఫీలింగ్ అది. మీరు సినిమా చూస్తే మీకు ఆ ఫీలింగే వస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద క్యారెక్టర్, ఇట్స్ నాట్ అబౌట్ ద స్టోరీ, ఇట్స్ నాట్ అబౌట్ ది జర్నీ, ఇట్స్ అబౌట్ ఎ ఫీలింగ్. ఇట్స్ అబౌట్ ఎ ఫీలింగ్ అంటే, అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఈవెన్ రొమాన్స్ అని కూడా అనిపిస్తుంది నాకు కదా. వాట్ డు యు సే? యా, అంటే బేసిక్లీ అంటే నేను ఈ కథ నేను యాక్చువల్లీ లవ్ స్టోరీస్ లో యూజువల్ గా దట్ రొమాంటిక్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది కదా. లవ్ స్టోరీ మీరు ఇంట్రొడ్యూస్ చేశారు కదా, ఫస్ట్ ఆల్ ఇది లవ్ స్టోరీనే కదా ఆయన అన్నట్టు, ఇట్స్ ప్యాకేజ్ అన్నట్టు. మీరు సినిమాకి వస్తే ఆల్ ఎమోషన్స్, ఇట్స్ లైఫ్ అండి. అంటే లైక్ ఐ ఫెల్ దట్ దీని లవ్ జానరా కూడా మనం కేటగరైజ్ చేయలేము. బట్ ద క్రేజీనెస్ ఇన్ లవ్ గురించి మనము, అంటే ఒక పర్సన్ కోసం ఎంతవరకు వెళ్తారు, అంటే ప్రేమిస్తే ఇలా ఉంటుందా అన్న థింగ్ మాత్రం ఈ సినిమాలో నాకు అనిపించింది. నేను ఇనీషియలీ నేను కథ నేను అంతా అడగల, బికాజ్ నాకు సుకుమార్ గారు ఓన్లీ 10 minutes నరేషన్ ఇచ్చి ట్రస్ట్ అన్నారు. కేవలం గీతా ఆర్ట్స్ సుకుమార్ గారు, ప్రతాప్ బాయ్ ఆల్రెడీ ఈస్ గివెన్ బ్లాక్. సో ఐ ట్రస్టెడ్ అండ్ ఆల్ దట్. వెన్ ఐ వాజ్ జర్నీ చేస్తున్నప్పుడు అండి, రోజు కొత్త సీన్లు వస్తున్నాయి కదా, అప్పుడు అర్థమైంది నాకు, ఓహో అంటే ఈ కథ ఇంత గొప్ప కథ అని. అండ్ నేను ఎక్కువ చెప్పను, బట్ ఆన్ 23rd మీరు సినిమా క్లైమాక్స్ చూసి బయటకు వచ్చిన తర్వాత యుల్ బి లైక్ వాట్ ద హెల్ అంటారు మీరు, ఇన్ అ వెరీ గుడ్ వే. ఓకే, సో ఆబ్వియస్గా కార్తికేయ 2 అసలు ఏ రేంజ్ సక్సెస్ అయిందో, మీరు ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు సక్సెస్ అవ్వడం, ఎంతోమంది ఆడియన్స్కి రీచ్ అవ్వడం జరిగింది. బట్ 18 pages దానికంటే ముందు స్టార్ట్ చేసిన సినిమా. సో యూ డెంట్ ఎక్స్పెక్ట్ దాట్ రేంజ్ ఆఫ్ హ్యూజ్ సక్సెస్ కదా. అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఈ ప్రాజెక్ట్ రావడం అనేది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి ఎలా ఉంటుందంటారు? కాదండి, అంటే ఐ థింక్ ఆడియన్స్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్. అంటే వాళ్ళు ఏ సినిమా నా సినిమాలోనే చూస్తారు. ఇట్ ఇస్ నాట్ దట్ నేను కార్తికేయ 2 చేశాను, ఇట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్ అలా అని చెప్పి ఆ ఎక్స్పెక్ట్. దిస్ ఈజ్ మేము ప్రొజెక్ట్ చేస్తున్న విధానం కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ డిఫరెంట్ స్టోరీ అండి. అండ్ నాకు తెలిసి జనాలు ఈ మధ్య అంటే స్కేల్, హ్యూజ్నెస్ దానికన్నా కథకి ఇంపార్టెన్స్ ఇస్తారు. సినిమాలో ఒక మంచి కథ ఎంటర్టైన్ చేయగలిగి కొత్త అనుభూతిని ఇస్తుంది అనుకోండి, బ్లాక్ బస్టర్స్ చేస్తారు సినిమాని. సో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఎందుకు 80 pages మీద ఉంది ఈవెన్ ఆఫ్టర్ కార్తికేయ 2, ఎందుకంటే కథ కొత్తగా ఉందండి. నేను ఏదో రెగ్యులర్ సినిమా చేసి లేదా ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ చేస్తే నేను భయపడేవాడిని, బట్ నేను అలాంటి రెగ్యులర్ సినిమా చేయలేదు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ బిగ్గెస్ట్ యూఎస్పీ మేము నమ్ముతుంది, దట్ ఇంకోటి పీపుల్ ఎంజాయ్ చేస్తారు సినిమా. ఫస్ట్ నుంచి కూడా అవుట్ ఆఫ్ అదర్ హీరోస్ నిఖిల్ సినిమా ప్రతిదీ కూడా మీరు కళ్ళు మూసుకుని వెళ్ళొచ్చు, ఎందుకంటే అది కంపల్సరీ ఏదో వెరైటీ ఉంటుంది. వెరైటీ అంటే ద వే హీ చూసెస్ జానర్స్ కానీ లేకపోతే దాంట్లో కంటెంట్ కానీ. ఇప్పుడు ఎందుకు అతని దగ్గరికి మేము సీన్ తీసుకుని వెళ్ళాం, ఒక సీన్ చెప్పడానికి వెళ్ళాం, అలాగానే ఫస్ట్ ఒక మంచి క్యూట్ ఎక్స్ప్రెషన్ పెడతాడు ఇమీడియట్గా, ప్రతాప్ భాయ్ ఇంకేదన్నా యాడింగ్ ప్రతాప్ అలాగే సీన్ ఇలాగా. అంటే ఎప్పుడు కూడా దట్ గివ్స్ మోర్ ఎనర్జీ టు ద డైరెక్టర్. నెక్స్ట్ ఏమైపోద్ది అంటే ఆ లాభం లేదు, ఇప్పుడు ఇతను ఆ ఎక్స్ప్రెషన్ పెట్టకుండా ఉండాలని మనం ఏదో వేరే రాసుకుని వెళ్ళాలి అని వెళ్తాం, అయినా పెడతాడు ప్రతాప్ అది కదా ప్రతాప్ గురించి ఇలా అంటే ఎందుకంటే తనలోనే ఉంది అది, తన టేస్ట్ అది. మనం ఎప్పుడు కార్తికేయ 2 చేస్తున్నాడు, ఇప్పుడు 18 pages, నెక్స్ట్ తన లైనప్ కూడా ముచ్చటేస్తుంది. ఆ జానర్స్ వస్తే డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారు అతను, దట్స్ రియల్లీ అప్రిషియబుల్. యాక్చువల్లీ ట్రైలర్ చాలా సర్ప్రైజ్ చేసింది. అంటే క్లియర్గా లవ్ స్టోరీ కాకుండా చాలా ఎలిమెంట్స్ చాలా ఎమోషన్స్ కూడా ఉన్నాయి. మీరు అన్నట్టు అన్ని ఎలిమెంట్స్, పెయిన్, ఆనందం అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఐఎమ్ ష్యూర్ ఇంకా కథ చాలా ఉంది. ట్రైలర్ అంతా ఓన్లీ ఆ కథలో ఆ ట్రైలర్ మొత్తం ఓన్లీ సరియునే కనిపించింది అన్నారు. యాక్చువల్లీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే సరియు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్యారెక్టర్ దీంట్లో నా క్యారెక్టర్ పేరు బాగి. సో ఇట్స్
చూస్తారు కదా, లెట్ మై క్యారెక్టర్ బి అ సస్పెన్స్. నో, మరి అంత సస్పెన్స్ ట్రైలర్ మొత్తం అదే ఎక్స్పీరియన్స్. నాకు బాగి అనే క్యారెక్టర్ ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా మా సెట్లో అందరూ నన్ను బాగి అని పిలుస్తారు. సరియు దే ఆల్ ఫర్గాట్. సరియు పేరు అందరూ మర్చిపోయారు. ఓన్లీ బాగి. ఈవెన్ నిఖిల్ అయినా, సార్ అయినా, మా కెమెరామెన్ గారు అయినా, ఎవరైనా దే కాల్ మీ బాగి 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 ఓన్లీ. సినిమా చూసాక ఆడియన్స్ కూడా అదే అంటారేమో. ఆల్దో ఇన్ ద మూవీ ఐసే సిద్ధు నందిని, సిద్ధు నందిని, సిద్ధు నందిని. సరే అసలు లేదండి, యాక్చువల్లీ ఏంటంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అని అనుకుంటున్నాం. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలి, అంటే అది కూడా ఒక అమ్మాయి ఉండాలి. అమ్మాయి కూడా ఏంటంటే అది సినిమాలో చూస్తారు మీరు. సో అమ్మాయి అంటే ఒక పెక్యులర్ అమ్మాయి కావాలన్నప్పుడు డిస్కషన్ పెట్టాం. పెక్యులర్ అమ్మాయి అంటే నేను అదే అన్నాను, పెక్యులర్ గుడ్ లుకింగ్ అవన్నీ ఉంటేనే పెక్యులర్. సో ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే అండి, ఆ సినిమా అప్పుడు డిస్కషన్ అప్పుడు మిమ్మల్ని కూడా అనుకున్నట్టున్నాం మేము యాక్చువల్గా. అలాగే ఆ దాంట్లో మిమ్మల్ని కూడా అనుకున్నాం యాక్చువల్గా. ఇలా అంటే ఒక సుకుమార్ గారి దగ్గర మీకున్న నేను యాక్చువల్లీ అంటే సుకుమార్ గారు ఆల్వేస్ అంటే మా సుకుమార్ గారు అనకూడదు, బికాస్ ఐ ఆల్వేస్ కాల్ హిమ్ అన్నయ్య. ఎప్పుడు సుకుమార్ అన్న ఎప్పుడు కూడా కొత్త ఫేసెస్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఆయన ఇష్టపడతారు. అది చిన్న సినిమానా పెద్ద సినిమా ఎప్పుడు ఆలోచించారు ఆయన. ఆయనకి ఎప్పుడు కొత్త వాళ్ళు, అరే తమ్ముడు అక్కడ చూడు, తమ్ముడు ఇక్కడ చూడు, కొత్త వాళ్ళని అడుగుతారు. పుష్పలో కూడా అలాగే కదా, అంత బ్యూటిఫుల్ ఒక్కొక్క నిజంగా. జగదీష్ని ఎక్కడో సర్ప్రైజ్ ఈ అమ్మాయి చేసి సర్ప్రైజ్. అలా ఎమోషన్స్ కూడా అనసూయ కానీ అందరూ సర్ప్రైజింగ్ గానే అనిపిస్తారు. అంటే నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ కాస్టింగ్ అంటే మాత్రం నాకు తెలుసు సుకుమార్ గారు. నేను ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే బికాస్ లాట్ ఆఫ్ థింగ్స్ నాలాంటి ఇంకా చాలామంది నేర్చుకోవచ్చు అనమాట. చాలా కాస్టింగ్ ఆయన సూపర్ అసలు యాక్చువల్లీ. సో ఇంకోటి ఏంటంటే అండి, ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఈరోజు నిఖిల్ కానీ, సరియు కానీ, సిద్ధు కానీ, బాగి కానీ, సందీప్ కానీ, ఈ క్యారెక్టర్స్ అంటే ఆడడానికి దినేష్ అని మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది యాక్చువల్లీ. హోల్ మా టీమ్, మా విజయ్ గారు కానీ, మా వేమారెడ్డి గారు, శ్రీకాంత్, ప్రశాంత్, ప్రభా, ఇదంతా ఇంతమంది రైటర్స్, ఇంతమంది డిస్కషన్స్ నుంచి వీళ్ళు పుట్టారండి. ఇంత ఎలా క్యారెక్టర్స్ ఇంత ఎలా వచ్చాయి. సో హోప్ సో రేపొద్దున సినిమా చూసి ఇంతమంది అప్రిషియేట్ చేస్తే మా అందరికీ, మా టీం, రైటింగ్ టీం అందరికీ కూడా విల్ బి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓవరాల్గా ఇంత మంచి కాస్టింగ్ కానీ అటు సూర్యప్రతాప్ గారు, ఇటు సుకుమార్ గారి కథ, గీతా ఆర్ట్స్, అసలు ఈ ప్యాకేజే ఆడియన్స్కే ఇంత ఎక్సైట్మెంట్ ఇస్తుందంటే ఒక యాక్టర్గా మీ దగ్గరికి అసలు ఇది వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇప్పుడు ఆ లిస్ట్లో తను ఉన్నాడండి. సుకుమార్ గారు, గీతా ఆర్ట్స్ కాదండి, సుకుమార్ గారు, సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్, అరవింద్ సార్, వాసు గారితో పాటు వెన్ ఎవర్ మూవీ అండ్ అంటే ఇన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ కానివ్వండి. వెన్ ఇట్ కేమ్ టు మీ, నాకు ఒక డ్రీమ్ ఉండేది. నేను ఇది మన ఈవెంట్లో కూడా చెప్పాను. నేను మా పిఆర్ టీం ఏలూరు సీన్ వాళ్ళతో కూడా చెప్పేవాడిని, గీతా ఆర్ట్స్లో ఒక సినిమా చేయాలి భయ్యా, 100% చేయాలి. ఎందుకంటే ద వే దే పబ్లిసైజ్ ద ఫిల్మ్, సినిమాని ఎంత ప్రేమించి వాళ్ళు చేస్తారో. నేను చేద్దాం నేను కలర్ చూశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ దిస్ ప్రొడక్షన్ హౌస్, ఎస్పెషల్లీ బన్నీ వాసుబాయ్ అంటాను. అసలు లిటరలీ చెప్పాలంటే సుకుమార్ గారి కోసం ఎంత చేసామో, ప్రతాప్ బాయ్ కోసం ఎంత చేసాము, నేను వాసుబాయ్ కోసం కూడా అంతే ఇష్టంతో చేశాను దిస్ మూవీ. అండ్ వన్ థింగ్ ఐ ఫెల్ట్ ఇస్, మనం స్పాన్ గురించి మాట్లాడుతాం కదా భయ్యా, నిజంగా ఈ సినిమాలో స్పాన్ అంటే మేము ఏదో ఫారెన్కి వెళ్ళిపోయి షూటింగో లేకపోతే పెద్ద పెద్ద కొండలు వేసి దూకకపోయినా కథలో అంటే ఎమోషన్స్లో స్పాన్ అండ్ డెప్త్ ఉందండి. అండ్ బికాజ్ సుకుమార్ గారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఆయన రాసిన క్యారెక్టర్ నేను చేస్తున్నాను. సో వెరీ బిగ్ డీల్ ఫర్ మీ ఇది. అండ్ నాకు తెలిసి రేపు ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు కూడా ఈ మార్క్స్ అని కనపడతాయి. సుకుమార్ మార్క్ అంటారు, సుకుమార్ గారు మార్క్ అంటారు, అది ఉంటుంది. గీతా ఆర్ట్స్ గ్రాండియర్ ఉంటుంది. అలాగే మేమందరం దాంట్లో వీఆర్ పార్ట్. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ December 23rd. చాలా ఎక్సైట్మెంట్ ఉంది నాకు. ఎస్, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే చాలా చాలా ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. బికాజ్ చాలా ఉంది కంటెంట్ అని తెలుస్తోంది యాక్చువల్లీ. ఈవెన్ ట్రైలర్ చూస్తే కూడా సమ్ యాక్షన్, సమ్ పెయిన్ అండ్ ఎవ్రీథింగ్. స్క్రీన్ ప్లే కోసం ఎలా వర్క్ చేయడం జరిగింది, మమ్మల్ని ఎలా ఎక్సైట్ చేయబోతుంది అంటారు? అంటే యూజువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే అంటే స్క్రీన్ ప్లే చెప్తే కథ వచ్చేస్తుందండి. అందుకే అలాంటి అదే సినిమా ట్విస్ట్ అంటే ఏం లేదు, సింపుల్ అండి. దిస్ ఇస్ లైక్ ఇది పెద్ద కాదు, ఇది జస్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు 18 పేజెస్ అనేది పేజ్ నెంబర్ 1 నుంచి పేజ్ నెంబర్ 18 వరకు మనం ఏమైతే కథ చెప్తున్నామో అది మీకు
అన్నీ ఇంక్లూడ్ అయ్యే ఒక ప్యాకేజ్ అనమాట ఇందాక చెప్పినట్టు. పేజ్ 1 to పేజ్ 18 ఇట్స్ ఏ కంప్లీట్ ప్యాకేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీంట్లో మీకు ప్రతిదీ కూడా ఇప్పుడు మనం నార్మల్గా ఒక బుక్ చదువుతుంటాం. ఒక బుక్ చదువుతుంటే ఒక బుక్లో ఒక కథ చదువుతున్నాం అనుకోండి, మా బ్రెయిన్లో ఆ కథ ఉంటుంది, ఒక కథ ఉంటుంది. నెక్స్ట్ పేజ్ తిప్పడానికి మనకు పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే కథ వెళ్తుంటుంది కానీ కథే తిప్పేస్తుంది మనం. ఆ కథ మళ్ళీ ఆటోమేటిక్గా ఆ కథ ఒక పేజ్ చదివించుకుంటూ వెళ్తుంది. ఈ సినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ పేజీకి తెలియదు వెనకాల ఆ పేజీలో ఏం రాసిందో. ఇప్పుడు ఈ పేజ్ ఇలా ఉందండి, ఈ పేజీకి తెలియదు ఇక్కడ రాసిన ఒక కంటెంట్ ఏమైతే ఉందో ఈ పేజీకి తెలియదు వెనకాల ఏ కంటెంట్ రాస్తుందో. అది ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఓకే, అంటే మీకు అర్థమైందా ఆయన చెప్పింది? అర్థమైంది. సో ఇట్స్ వెరీ క్రేజీ థాట్ చెప్పాలా, డెప్త్ ఇన్ స్పాన్. అంటే ఎమోషన్స్ లైక్ ఆల్ ఎమోషన్స్ ఇన్ అంటే సో ఏంటంటే మీరు ఏమంటారు ఇందులో నేను బాగా మీరు ఎంత తెలివిగా చెప్తున్నారు తెలుసా ఆ విషయాన్ని కూడా, చెప్పలేని స్క్రీన్ ప్లేని కూడా చాలా తెలివిగా చెప్పారు మీరు. అంటే కాదండి, యాక్చువల్గా ఏంటంటే మనం అప్పుడు ఒక ఇన్సిడెంట్ చూసి మనం ఒకలా ఫీల్ అవుతాం, మీ పక్కన ఉన్న వాళ్ళు ఇంకో అలా ఫీల్ అవ్వరు, వాళ్ళు ఇంకోలా ఫీల్ అవుతారు. ఓ పర్సెప్షన్ పర్స్పెక్టివ్ రకరకాలుగా ఉంటుంది. కానీ ఇక్కడ దీంట్లో ఏంటంటే అండి మీకు ఫీల్ అయ్యే అవకాశం ఉండదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతుంది మీరు ఫీల్ అవుతూ వెళ్ళిపోతుంటారు. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఇప్పుడు ఒక కథ స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు లేదా ఒక కథ స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు నేను కానీ మా రైటింగ్ టీం అందరూ కలిసి కూర్చొని రాసుకున్నప్పుడు సుకుమార్ గారు మాకు పక్కన ఉన్నప్పుడు కూడా ఏంటంటే పర్స్పెక్టివ్స్ ఇవే ఉండవండి. క్యారెక్టర్ అలా ఫీల్ అనుకోండి, ఆబ్వియస్లీ మనం ఫీల్ అవుతాం, బయటకు వచ్చి దాని బయట అదేంటి ఆ క్యారెక్టర్ అలా మనం రియాక్ట్ అవ్వం కదా అనుకుంటాం, బట్ అక్కడ ఉన్నంతసేపు మాత్రం మనం క్యారెక్టర్ అలా రియాక్ట్ అవుతాం. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ది స్క్రీన్ ప్లే నేను ఫీల్ అవుతున్నాను. అంటే మీ షూస్లోకి నేను వచ్చి మీలో ఎందుకు ఫీల్ అవుతాను నేను, నా టోటల్ నా సైకలాజికల్ కండిషన్సే వేరే ఉంటాయి, మీ సైకలాజికల్ కండిషన్స్ వేరే ఉంటాయి, వేరే ఉంటాయి. కానీ క్యారెక్టర్ ఎంత గొప్పగా ఉంటుందంటే మీరు కూడా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆ క్యారెక్టర్ ఏడిస్తే మీరు కూడా ఏడుస్తారనమాట. బయటకు వచ్చి ఎందుకు ఏడుస్తారు, అదేంటి వాళ్ళు ఎడుతారు మనం ఎందుకు వేర్ నిఖిల్ హ్యాడ్ టు క్రై, నిఖిల్ ఏడవాలి. ఆ సిచ్యువేషన్ నాకు నరేట్ చేస్తే నిఖిల్ కూడా ఏడుస్తున్నాడు, నేను కూడా ఏడుస్తున్నా. అంటే ఆయన బాగా తీసుకెళ్తారండి ఇంటూ ద సీన్. సో నేను యాక్ట్ చేసేటప్పుడు కూడా ఏదైనా ఎమోషనల్ సీన్ ఉంటే భయ్యా మీరు కామెంటరీ ఇవ్వండి వెనకాల అంటాను. వెనకాల అతను ఇప్పుడు తను గుర్తొచ్చింది, ఇప్పుడు తను కనపడుతుంది చూడు అని చెప్పేసరికి నేను అక్కడ అయిపోతున్నాను అక్కడ. అది దట్ బిగ్ టైమ్ వర్క్ ఫర్ కుమారి అనమాట. కుమార్ 25 క్లైమాక్స్ నేను చేసేటప్పుడు ఇది బాగా వర్కౌట్ అయింది, ఈ ఫార్ములా వర్కౌట్ అయింది. సో ఫ్రమ్ దేర్ ఏంటంటే యూజువల్గా డిస్టర్బెన్స్ ఆర్టిస్ట్కి, ఏ ఆర్టిస్ట్ కూడా మనం మైక్లో కూర్చుని ఆ నిఖిల్ చెయ్యలతి ఇటు జరుపంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అది, బట్ అది క్యారెక్టర్స్ అలా ఉండటం వల్ల అది ఈజీ అయిపోయింది అంతే. సో మొత్తానికి నెవర్ బిఫోర్ క్రేజీ లవ్ స్టోరీ చూడబోతున్నాం అనమాట. 18 pages సినిమా, అదైతే గ్యారెంటీ. 100%. కాదు ఈయనకి బేసిక్లీ ఇప్పుడు ఓవర్సీస్ ప్రింట్స్ వెళ్తున్నాయి, ఆయన అర్జెంట్ వెళ్ళి చెక్ చేసుకోవాలి. మీరు వెళ్ళండి పోయా మీరు ఫస్ట్. సారీ ఏంటి 23rd కదా మనం USA UK నిఖిల్ థాట్స్ అన్ని సినిమా చుట్టూ తిరుగుతాయి. డైరెక్ట్ అక్కడ వెళ్ళాం మనం ప్రమోట్ చేస్తున్నాం లేండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ నిఖిల్ అండ్ థ్యాంక్ యూ బాగి అండ్ థ్యాంక్ యూ సందీప్ వస్తుంది కదా దినేష్. దినేష్ గారు అండి. సో ఫైనల్లీ మీకు మాటలు వచ్చాయి ఇప్పుడు. ఆయనకు మైక్ వచ్చింది. మాటలు వచ్చాయి. సో డాక్టర్ సందీప్ క్యారెక్టర్ చాలా మటుకు ఇలా క్యారెక్టర్ నేమ్స్తోనే మీ టీం అందరూ మాట్లాడుకుంటున్నారంటేనే ఆ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది అర్థమైపోతుంది. సో అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది, చాలా స్పెషల్ క్యారెక్టర్ అని నేను విన్నాను. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ బిఫోర్ హీ సేస్ ఎనీథింగ్ దట్ వెన్ ఈస్ డూయింగ్ మూవీస్ యాజ్ అ లీడ్ హీరో, హీరోగా చేస్తున్నప్పుడు అంటే ఈ సినిమాలో హీస్ డూయింగ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. లైక్ మొత్తం కథంతా లైక్ ఇట్ హ్యాపెన్స్ వెరీ ఇంపార్టెంట్, బట్ యాక్సెప్ట్ చేసినందుకు రియల్లీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. అండ్ no, I'm so glad actually to be part of this project. అంటే when I first got this opportunity కొంచెం అన్ని థాట్స్ అని ఉంటాయి కదా వాట్ వీ డూ అండ్ ఆల్, బట్ వెన్ ఐ హర్డ్ టు ఇట్ అసలు ఇంకా కాంబినేషన్ జస్ట్ యాజ్ నిఖిల్ బ్రో చెప్పినట్టు సుకుమార్ గారి రైటింగ్స్లో సో ఒక ఆపర్చునిటీ వచ్చింది, బిగ్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్, అండ్ యూనో అండ్ పర్సనలీ ఐ హ్యావ్ టు సే ఆ ఆపర్చునిటీ వచ్చిన వల్ల ఐ హ్యావ్ నో రీజన్ టు సే అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ యాక్టింగ్ స్కోప్ అన్న క్యారెక్టర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ పర్సనలీ ఏంటంటే మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్, ఇంకా తర్వాత వాట్ కమ్స్ ఇన్ లైక్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండ్ సో పర్సనల్. ఇంకోటి ఏంటంటే ఐ నెవర్ రివీల్ టు నిఖిల్ బ్రో ఐ అడ్మైర్ యూ అ లాట్ యాక్చువల్లీ. సో వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఆఫ్టర్ హుషారు అండ్ ఆల్, నా ఫ్రెండ్స్ అయినా లేకపోతే ఎవరైనా కూడా ఫస్ట్ థింగ్ వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే అరే చూస్ సమ్ స్క్రిప్ట్స్ లైక్ నిఖిల్, చూస్ సమ్ స్క్రిప్ట్స్ నిఖిల్, లుక్ అట్ హిమ్ హౌ ఈస్ డూయింగ్. అరే నో
they know about me. I don't put that so much. Yeah. What you say but No, you are not హుషారు I just tell it. ఓపెన్ అయి చెప్పుకుంటున్నారు కాదని చూసారా? హుషారు కాకుండా ఈవెన్ ప్లేబ్యాక్ ఆల్సో Yeah, playback as well. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. No, thank you so much. It's a great ఇంకేమైనా working experience. చెప్పాలనుకుంటున్నారా? Complete చేద్దాం సినిమా గురించి So and before I say anything, talk about anything movie, first I want to tell him personally. అంటే ఎప్పుడు చెప్పలేదు, but maybe I felt it this is the right time అని చెప్పి. So that's why I kind of admire him a lot actually. So అంటే ఇంకా అడ్మైరేషన్ ఈ మూవీకి వర్క్ చేసిన తర్వాత లైక్ ద వే హీ ఇన్వాల్వ్స్ యాక్చువల్లీ, అంటే సీన్ విషయంలో కానీ, అంటే డెవలప్మెంట్ అయినా, హౌ వీ గోన్ డూ ఇట్, దినేష్ ఒకసారి సందీప్ హౌ వీ గోన్ డూ ఇట్, ఇది ఆ డిస్కషన్ ఐ ప్రెటీ మచ్ ఎంజాయ్డ్ ఇట్ యాక్చువల్. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, నాట్ వెన్ ఇట్ కమ్స్ టు ద యాక్టర్స్ అండ్ తర్వాత డైరెక్టర్ గారైనా లేకపోతే ఆ రైటర్స్ టీమ్ అయినా కూడా ఇట్స్ ఏ న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ సీరియస్లీ. క్యారెక్టర్ గురించి అడిగా కానీ దాన్ని ఎలాగో చెప్పలేరు కాబట్టి ఎక్స్పీరియన్స్ చెప్పేశారు మొత్తానికి. అంటే సో మరీ అంత ఈ ప్లేయింగ్ చాక్లెట్ అంటే వెరీ అంటే ఈజ్ అ గుడ్ లుకింగ్, అంటే లైక్ యూనో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీలో. So we wanted somebody like, you know, already popular, famous, and you know, and when he was on board, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ టైంలో హుషారు వాజ్ ద బిగ్ హిట్ కదా. సో వెన్ హీ కేప్ ఆన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు చాలా మంది అనుపమ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ నన్ను తిట్టుకుంటూ ఉంటారు, ఇంతవరకు అనుపమ గురించి ఏం మాట్లాడలేదు. అనుపమ గురించి మాట్లాడే సినిమా అంతా తనే ఉందిగా. వినవేనందిని అసలు ఆ పాట అయితే ఒక రేంజ్ లో వెళ్ళింది. ఇట్స్ లైక్ దట్ క్యారెక్టర్ ఆ అమ్మాయి కోసం అనుపమ కోసమే రాసినట్టు ఉంది ఆ క్యారెక్టర్. తనకి కొంచెం ఫ్యాన్స్ కి పండగ అంటారు కదా. అనుపమని ఎలా చూడాలనుకుంటారో ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ అలాగే ఉందేమో అని అనిపించేలా ఉంది ట్రైలర్ చూసినా కూడా. బట్ దిస్ ఈస్ క్రేజీ కదా, బ్యాక్ టు బ్యాక్ సేమ్ కాంబినేషన్ లో సినిమాలు రిలీజ్ అవ్వడం వెరీ రేర్ అనుకోవచ్చు. నేను యాక్చువల్లీ హర్ మేనేజర్ వెన్ అనుపమ ఇలా 2 సినిమాలు చేస్తుంది అన్నప్పుడు నేను 2 సినిమాలు ఓకేనా అంటే బ్యాక్ టు బ్యాక్ ఏది ఫస్ట్ రావాలి అవన్నీ డిస్కషన్ జరిగింది. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ హర్ షీఈస్ అమేజింగ్. అంటే తను ఇది అది అని కాదు, కార్తికేయ టూలో ముగ్ధ ఎంత క్రేజీగా ఎంత అవుట్ అండ్ అవుట్ ఉంటుందో ఈ అమ్మాయి దీనిలో అంత ప్యూర్గా అంత బ్యూటిఫుల్గా అండ్ షీఈస్ ఇట్లా. సో ఐ థింక్ షూట్ కూడా కొంచెం సైమల్టేనియస్ గా జరుగుతుంది కదా, అది ఇది జరుగుతుంది. బట్ ఐ థింక్ మేము రీసెంట్గా అంత పెద్ద హిట్ తర్వాత మళ్ళీ రావడం అన్నది కూడా ఇట్స్ బిగ్ ప్లస్ అండి, బికాస్ ఇంకా కనెక్ట్ అవుతారు పీపుల్. అండ్ షీ డెంట్ కమ్ ఫర్ ద ప్రమోషన్ బికాస్ రేపటి జాయిన్ అవుతుంది, తను ఇప్పటికీ షూటింగ్లో ఉంది. సో ఐ లవ్ ప్రమోటింగ్ ద మూవీ విత్ అనుపమ ఆల్సో. ఎప్పుడు ఫన్నీగా హ్యాపీగా ఉంటుంది. అంతే అంతే కాదు పాపం సరియు ఆల్సో సో మచ్. షూటింగ్ అయిపోయింది కదా, ఇట్లానే దోస్తులని మర్చిపోతారు. స్టార్టింగ్ నుంచి అదేగా సచ్ పొజెసివ్ ఫ్రెండ్ అయ్యాం. యా సీరియస్లీ. కానీ సరియు హౌ వాజ్ ఇట్ అంటే స్టార్టింగ్ ఇంత లెంగ్దీ అండ్ ఇంపార్టెంట్ రోల్, ఎట్ ద సేమ్ టైం ఒక కామిక్ టచ్ ఉంది, ఎట్ ద సేమ్ టైం ఒక రెస్పాన్సిబుల్ ఎమోషన్, ఫ్రెండ్లీ ఎమోషన్ ఉంది, ఇంత మంచి రోల్. హౌ వాజ్ ద యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ? అంటే ఫస్ట్ బాగా భయం వేసింది. అంటే యూట్యూబ్లో యాక్టింగ్ వేరే, అవును, పెద్ద స్క్రీన్లో యాక్టింగ్ వేరే. ఫస్ట్ ఎక్కడ టెన్షన్ వచ్చేది కాదు. నిఖిల్తో సీన్ అంటే నాకు ఇలా లైక్ దిస్ ఒక్క చెప్పే డైలాగ్ కూడా మొత్తం ఒక లైన్లో రాదు ఒకటిసారి. అండ్ ఆల్సో ఈజ్ అ హ్యూజ్ స్టార్ బై దెన్. అండ్ ఫస్ట్ డే నా నర్వస్నెస్కి, దాని తర్వాత ద వే హీ హెల్ప్ మీ లైక్ ఇట్స్ ఓకే, యు ఆర్ అ వెరీ గుడ్ యాక్టర్, నీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి, జస్ట్ బీ యువర్ సెల్ఫ్, ఇన్వాల్వ్, డెడికేట్ అండ్ చేసే, యూ కెన్ డూ ఇట్, చాలా ఈజీగా. అంటే ఒకటే అంటే నాకు ఏంటంటే షీ డిడ్ అమేజింగ్ ఇన్ యూట్యూబ్ అండి. తను ఏది చేసినా కానీ చాలా మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండ్ యూనో తను సూపర్ కామెడీ టైం ఉంటుంది. సడన్గా స్క్రీన్ మీద వచ్చేసరికి బికాస్ ఆఫ్ అదర్ కన్స్ట్రెంట్స్ తను సడన్గా కొంచెం టెన్షన్ పడిపోయి ఆ పర్ఫార్మెన్స్ రాకపోతే అప్పుడు నేను ఒకరోజు అడిగా, నువ్వు క్లిక్ అవుతేనే సినిమా క్లిక్ అవుద్ది, కొంచెం మర్చిపో అన్ని థింక్ ఐఎమ్ యువర్ బడీ అండ్ ఆల్ దాట్ అని చెప్పేసి లైక్ నో అక్కడ నుంచి షీ జస్ట్ టుక్ ఆఫ్ అండి. కానీ ట్రైలర్లో మీరు చెప్పిన డైలాగ్ ఒకటి ఉంది, అట్లాంటి అమ్మాయిలు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ అట్లాంటి అమ్మాయిలు ఉంటారా అని. ఉంటారేమో, మేము వెళ్తున్నాం. అది యాక్చువల్లీ స్పాట్లో మాకు వచ్చిన ఐడియా, స్పాట్లో అప్పుడే వచ్చిన డైలాగ్ అది. ఓకే, దట్ అట్లాంటి అమ్మాయిలు ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటారు కానీ అట్లాంటి అమ్మాయిలు ఎక్కడ ఉంటారా. సో దాట్ అంటే ఫేస్బుక్, ఐడియలిస్టిక్ క్యారెక్టర్స్ కాదు అంటే కాదు, అమ్మాయి ఫోన్ వాడదు, యూట్యూబ్ వాడదు, సోషల్ మీడియా వాడదు, బస్సులో వెళ్తుంది, బొద్దును పెంచుకుంటుంది. అంటే షీస్ సమ్ మ్యాడ్ గర్ల్. అంటే మ్యాడ్ గర్ల్ అలాంటి అమ్మాయిలు ఉంటారు. అందుకే మేము అంత క్రేజీ గర్ల్ కోసం వెతకడానికి వెళ్తున్నాం. వీఆర్ హ్యావింగ్ అ టూర్, సర్చ్ ఫర్ రియల్ నందిని అని చెప్పి 18 pages in 18 cities వీఆర్ గోయింగ్. మీకు తెలిసిన నందిని అంటే చెప్పండి, మేము వస్తున్నాం, అనుపమాతో ఫోటో అండ్
వీఆర్ గోన్ గివ్ యూ అమేజింగ్ గిఫ్ట్. ఓకే, ఇప్పుడు సడన్ గా చాలా మంది ఫేస్బుక్ అండ్ ఇన్స్టా అకౌంట్లు డిలీట్ చేస్తారేమో అని డౌట్ వస్తుంది. కాదు ఎంత అడిక్ట్ అయిపోయారంటే జనాలు. ఎంత పెద్ద గిఫ్ట్ ఇస్తామన్నా, ఎన్ని లక్షలు ఇస్తామన్నా కానీ ఫోన్ మాత్రం వాడడం అనేది. ఫోన్ నెంబర్ అయినా చేంజ్ చేస్తారు కానీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, ఫేస్బుక్ ఎవరు డిలీట్ చేయరు. మనమే చాలా ఐడియాలు ఇస్తున్నాం ఇప్పుడు యాక్చువల్లీ. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. సినిమా చూసిన తర్వాత అందరికీ ఒక 2 days 3 days ఫోన్ పక్కన పెడదాం అని ఫీలింగ్ వస్తుంది. అవునా? సో ద మెసేజ్ ఇస్ రీచ్, ఐ ఫెల్ట్. చాలా బాగా చెప్పాడు డైరెక్టర్, అంటే ద వే హీ షోడ్ ఇన్ మూవీ. అమేజింగ్, చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా ఒక డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ స్టోరీ చూడాలంటే ఆడియన్స్కి కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది. కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ December 23rd. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్.